బలపరిచే వాక్యము. దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. నీ జీవితంలో దేవుని గురి ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి? నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుడు నిన్ను ప్రేమించాడు, కానీ నీవు ఆ స్థితిలోనే ఉండిపోవాలని దేవుడు కోరుకోవటం లేదు. నువ్వు యేసులా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. దీనికోసం మనం మారాలి. కానీ ఆ మార్పు సాధ్యం కాదని చాలాసార్లు మనం తలుస్తూ ఉంటాం. నేను ఇంతే, నేను మారను, నేను ఇలాగే ఉంటాను, నా స్థితి ఇంతే, నా గతి ఇంతే అని మనం చెప్తూ ఉంటాము. అయితే రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ఇలా చెప్తుంది, యేసుక్రీస్తు సారూప్యంలోనికి మనలను మార్చటమే దేవుని ఉద్దేశం. కానీ ఈ పద్ధతికి మనకున్న అడ్డంకులేమిటి? 100 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ ఉండేది. ఆమె కడు పేదరికంలో బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆమె ఇంటికి కరెంటు ఇవ్వడం కోసం ఇంట్లో వైరింగ్ జరిగేసరికి చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి ఆశ్చర్యపోయారు. కొన్ని వారములైన తర్వాత ఆ ఇంటి కరెంటు మీటరు రీడింగ్ చూసేసరికి కరెంటు చాలా తక్కువ వాడుతున్నట్టు తెలిసింది. దాంతో ఆ కరెంటు రీడింగ్ చూసే వ్యక్తి, అమ్మా మీరు కరెంటు వాడుతున్నారా అని అడిగాడు. అందుకామె, ప్రతి సాయంత్రము లైట్లు వేసి కవ్వొత్తులు వెలిగించుకుంటాను, ఆ తర్వాత లైట్లు ఆర్పివేస్తాను అని జవాబిచ్చింది. మనం యేసుపై విశ్వాసం ఉంచితే మనకు పరిశుద్ధాత్మ అనే శక్తి మూలంగా సంబంధం ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ మనలను యేసుక్రీస్తు వలె మార్చటానికి మనలో పనిచేస్తూ ఉంటాడు. మన పాత మార్గాల్లోనే సుఖంగా ఉండటం ద్వారా ఆత్మీయ కవ్వొత్తులతో సరిపెట్టుకోవద్దు. మనల్ని పూర్తిగా యేసు వలె మార్చటానికి పరిశుద్ధాత్మకు మనం అవకాశం ఇవ్వాలి. దేవుని శక్తి మాత్రమే మనలను పూర్తిగా క్రీస్తు సారూప్యంలోనికి మార్చగలదు. దేవుని శక్తిని అర్జించకపోవటమే మానవుని యొక్క నిజమైన బలహీనత.